కాకినాడ జిల్లా కొమ్మరిలోవ తపోవనం పీఠాధిపతి సచ్చిదానంద సరస్వతి స్వామీజీ ఆరాధన మహోత్సవాలు నిరాడంబరంగా జరిగాయి. తాండవ కాశీ క్షేత్రం కుమ్మరిలోవ తపోవనం ఆశ్రమంలో వేద పండితులు ముందుగా స్వామీజీ వారి అధిష్టానం వద్ద పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం ఆశ్రమంలో ఆరాధన ఉత్సవాలు నిర్వహించారు. స్వామీజీ వైభవాన్ని కొనియాడారు. కూటమి నేతలు స్వామీజీ చిత్రపటానికి పూలమాలలు నివాళులర్పించారు. శ్రీ సచ్చిదానంద సరస్వతి స్వామి వారి యొక్క పరమపదానికి సంబంధించినటువంటి వార్త విన్న తరువాత చాలా తీవ్రమైనటువంటి ఆవేదన కలిగిందండి. ఏమిటి కారణము అనంటే, వారితో నాకు వ్యక్తిగతంగా ఉన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి అనుబంధం. వారితో తాజాగా నేను ఒక 2-3 మాసాలకు పూర్వం వారి సందర్శనకి ఇక్కడికి వచ్చినప్పుడు, వారి దర్శనానికి వచ్చినప్పుడు అండి 4 గంటల పాటు రాత్రి 7 నుండి రాత్రి 11 గంటల వరకు వారితో కూర్చుని ఆధ్యాత్మిక చర్చలు చేయగలిగే అదృష్టం నాకు కలిగింది. అంత మాత్రమే కాదండి, నేను రోజు పూజించేటటువంటి దేవతార్చనలో 12 సాలగ్రామాలు పెట్టుకుందాం అనుకుంటున్నాను స్వామీజీ అని నేను అనడమే తడవుగా ఆయన లోపల నుంచి ఆయన దగ్గర పెద్ద సాలగ్రామ భాండాగారం ఉంటుంది, దాని నుండి తీసి 12 సాలగ్రామాలు నాకు ఇచ్చారు. అందులో మళ్ళీ 2 ఒకేలాంటివి ఉన్నాయని అక్కడికి వెళ్ళిన తర్వాత తెలిస్తే మళ్ళీ స్వామీజీ 2 ఒకేలాంటివి ఉన్నాయి అంటే మళ్ళీ ఇంకొకటి మళ్ళీ పంపించారు అక్కడికి. ఆ విధంగా మహనీయులు వారు ఎల్లప్పుడూ కూడానండి తపస్సుతో వారు కాలాన్ని గడుపుతూ ఉండేవారు. తపస్సు, అధ్యయనం, ఏదో ఒక పుస్తకాన్ని చదువుతూ ఉంటారు, ధర్మం గురించి ఆలోచిస్తూ ఉంటారు, పండితులను చాలా అద్భుతంగా గౌరవిస్తూ ఉంటారు. అలాంటి స్వామీజీ కనీసం మనకు 20-25 ఏళ్ళు మన మధ్య ఉండి మనందరినీ కూడా అనుగ్రహించి ఉంటే ఎంతో బాగుండేది అని అనిపిస్తూ ఉన్నప్పటికీ కూడా వారు ఇక చాలు ఎల్లప్పుడూ బ్రహ్మసూత్రాలు మొదలైనటువంటి ఆ యొక్క వేదాంత సంబంధమైనటువంటి దీంట్లోనే ఉంటారు. కాబట్టి నాకు ఈ శరీరం చాలా అనుకున్నారో ఏమిటో చాలా చాలా బాధాకరం అయినప్పటికీ కూడా వారు లేనప్పుడు ఇక్కడికి నేను రావడం ఇదే మొట్టమొదటిసారండి. చాలా చాలా బాధగా ఉంది. అయినప్పటికీ వారు ఉన్నట్టుగానే ఉంది, అది కూడా నాకు అనిపిస్తూ ఉన్నది. వారి పాదపద్మాలకు అనేక సాష్టాంగ నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు వారి ఆరాధనలో నేను కూర్చొని ఆ యొక్క భోజనం అనేటటువంటి ఇది చేయడం అనేది నాకు చాలా చాలా సౌభాగ్యంగా భావిస్తూ ఉన్నాను. ఆ యొక్క ఆరాధనలో భోక్తగా కూర్చోవడం అనేది మహాపుణ్యప్రదము. వారికి మరొక్కసారి అనేక సాష్టాంగ నమస్కారాలు. ఈ సందర్భంగా వారి శిష్యులు, వారి భక్తులందరికీ కూడా గుండె ధైర్యంతో మెలగాలి. వారు ఎల్లప్పుడూ కూడా ఇక్కడే ఇదే ఆశ్రమంలో అదృష్ట రూపంలో సంచరిస్తూ ఉంటారు అనే అంశాన్ని మనం గుర్తించాలి అని చెప్పేసి తెలియజేసుకుంటూ ఉన్నాను. శ్రీ 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 సచ్చిదానంద తపోవనం స్వామీజీ పరమపదించి మన దగ్గర నుంచి దూరమై ఈరోజు ఆరాధన మహోత్సవాల కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఆ స్వామీజీ ఆయన లేని లోటు వెలితి తీరలేంది, ఈ ప్రాంత ప్రజలు మరుగులేంది కూడాని. ఈ చుట్టుపక్కల చెప్పాలంటే ముఖ్యంగా పర్వదినాల్లో కావచ్చు, ఒక కార్తీక మాసం కావచ్చు, దేవీ నవరాత్రుల్లో కావచ్చు, ఏ సందర్భంలో అయినా సరే ఒక ఆధ్యాత్మిక కార్యక్రమాలు కానీ ఒక ఆధ్యాత్మిక చింతనతో ప్రజలను మమేకం చేసుకుంటూ ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటూ మరి ముందుకు వెళ్ళారు స్వామీజీ. ఈ ప్రజలకి ఈ ప్రాంత ప్రజలకి చాలా మరుగులేంది, తీరం లోటు. మరి భవిష్యత్తులో మరి ఆయన యొక్క ఇక్కడ మన దగ్గర నుంచి శారీరకంగా లేకపోయినా ఆయన ఆశీస్సులతో, ముఖ్యంగా చెప్పాలంటే మరి భగవంతుని యొక్క నిర్ణయంతో ఈ ఆశ్రమం ఆ స్వామీజీ ఉన్నప్పుడు ఎలాగైతే విరాజిల్లుతుందో భవిష్యత్తులో కూడా మరి పెద్దలందరి సహకారంతో ఇదే కార్యక్రమాన్ని విరాజిల్లాలని మన ఈ ప్రాంత ప్రజలందరూ మరి ఆధ్యాత్మికంగా కూడా ఈ తపోవనాన్ని కూడా మన చల్లవెల్ల సందర్శిస్తూ దీనికి మన వంతు ఆ భగవంతుని అనుగ్రహానికి మన వంతు సహకారం కూడా అందిస్తూ ముందుకు వెళ్ళాలని చెప్పి సందర్భంగా కోరుకుంటూ నమస్కారాలతో పాదపద్మాలకు నమస్కరిస్తూ సెలవు తీసుకున్నాను. నమస్తే. స్వరూప సరస్వతి స్వామివారికి పాదపద్మాలకు నమస్కారం చేస్తూ, వారు ఈ ప్రాంతానికి ధర్మపూర్ నుంచి వచ్చి ఇక్కడ ఈ ప్రాంతంలో 2003లో ఇక్కడ మనకి ఆధ్యాత్మికంగా ఇక్కడ ఒక పీఠాన్ని స్థాపించి, ఈ పీఠం లాంటి పీఠం మనకి ఆంధ్ర తెలంగాణలో ఎక్కడా లేదు. మన అదృష్టం ఏంటంటే వారు ఇక్కడికి వచ్చిన తర్వాత అనేక మందిని ఇక్కడ లోకల్ వాళ్ళే కాకుండా వివిధ రాష్ట్రాల నుంచి, వివిధ దేశాల నుంచి కూడా ఇక్కడ భక్తులు వచ్చి ఇక్కడ వారిని తరించడం, వారు ఇక్కడ ఈ సనాతన ధర్మంలో వారు పాలు పంచుకొని అందరితోనూ ఇక్కడ మమేకమయ్యి వారి సేవలు చేయడం అనేది ఈ ప్రాంతాన్ని చేసుకున్న అదృష్టం. అలాంటి స్వామీజీ వారు మన మధ్యలో లేకపోవడం అనేది
అది భౌతికంగా లేనప్పటికీ కూడా వారి వారి మానసికంగా దైవికంగా వారి యొక్క సంచారం అనేది ఇక్కడ ఉందనేసి మనం గుర్తించాలి. ఇది ఖచ్చితంగా వారు ఇక్కడే ఉన్నారు, వారు మనలోనే ఉన్నారు, మనతోనే వారు ఇక్కడ ఏవైతే వారు ఇక్కడ కళలు కన్నారో అవన్నీ కూడా ఇక్కడ నెరవేరుస్తాయి, అన్నీ జరుగుతాయి అని మేము ఆశిస్తున్నాం. వారితో మేము ఫోన్ చేసి మాట్లాడుకునే చదువు కూడా ఉంది. ఒకప్పుడు ఈ హిందూ దేవాలయాలపైన దాడులు జరుగుతున్నప్పుడు తమిళనాడులో పీఠాధిపతులందరూ మన భారతదేశ పీఠాధిపతులందరూ సమావేశం ఏర్పాటు చేసుకుని తమిళనాడులో మాట్లాడినప్పుడు నేను ఒక క్రిస్టియానిటీ నుంచి హైందవ ధర్మంలోకి నేను వచ్చాననే విషయంతో నా సేవలను కూడా గుర్తించి వారు నా గురించి మాట్లాడారట. అక్కడ మాట్లాడి అశోక్ నీ గురించి మాట్లాడాను అని నాకు పోస్ట్ చేశారు. అంటే వారితో నాకున్న అనుబంధాన్ని ఈ విధంగా నేను మీకు చెప్పదలుచుకున్నాను. ఇలాంటి స్వామీజీతో మేము కలిసి ఉండడం, మేము మాట్లాడుకునే ఎంత చనువు ఉండడం అనేది మా పూర్వజన్మ సుకృతం. నిజంగా ఇక్కడికి వచ్చిన ఏ వ్యక్తి కూడా ఆయనతో పూర్వజన్మలో సహచరులుగా ఉన్న వాళ్ళే తప్ప మామూలుగా ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరు లేరని నా అభిప్రాయము, నా యొక్క ఉద్దేశం కూడా. కాబట్టి ఇలాంటి కార్యక్రమంలో వారు లేనప్పటికీ మన కమలానంద భారతి స్వామి వారు కూడా ఏమన్నారంటే, స్వామీజీ ఉన్నప్పుడు ఎలాగైతే మీరు సహకరించారో ఇంకా ఎక్కువగా మీరు ఇప్పుడు బాధ్యత తీసుకొని మీరు సహకరించాలి, దీన్ని నిలబెట్టుకోవాలి, కాపాడుకోవాలి అని వారు చెప్పడం జరిగింది. కాబట్టి శృంగేరి పీఠం వారు దీన్ని గుర్తించి ఈ పీఠానికి ఆ స్వామీజీ లాంటి సమర్థవంతమైన వేద పండితులు, ఆయన శాస్త్రవేత్త, అన్నీ తెలిసిన పండితులు, ఆయన ఒక వేదమే కాదు శాస్త్రంలో కూడా ప్రావీణ్యం ఉన్న వ్యక్తి, అలాంటి ఒక సైంటిస్ట్ ఆయన, అలాంటి లాంటి వ్యక్తినే ఇక్కడ మరలా మనం ఇక్కడ మాకు అందించాలనేసి శృంగేరి పీఠం వారికి ప్రతిపాదన చేస్తూ సెలవు తీసుకుంటున్నాం. నా పేరు నాగభూషణరావు అండి. నేను రిటైర్డ్ టీచర్ని. స్వామివారు సుమారు ఒక 20 సంవత్సరాల క్రితం మన తుల్లో గవరపేటకి ఒక క్రతువు నిర్వహించడానికి వచ్చారు. ఆ క్రతువు నిర్వహించినటువంటి తీరు చూసి ఊళ్ళో ప్రజలందరూ కూడా మురిసిపోయారు. ఏ పద్ధతి ప్రకారం నిర్వహించాలో ఆ పద్ధతి ప్రకారమే నిర్వహిస్తారు తప్ప సమయాభావం కానీ, ఎవరైనా వ్యక్తులు వస్తారని కానీ, వచ్చిన వాళ్ళు వెళ్ళిపోతున్నారు కానీ ఇలాంటి దృష్టి ఏమీ లేకుండా ఆయన కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉండేవారు. తర్వాత క్రమంగా ఇక్కడ కొంత స్థలాన్ని తీసుకుని తపోవనాన్ని ఏర్పాటు చేశారు. ఇంత గొప్ప తపోవనం ఇంకెక్కడా ఉండదు. ఎందుకోసం అంటే అటు ఉత్తరాన మన తాండవ అనేది ప్రవహిస్తూ ఉంటుంది, ఇటు తూర్పున తాండవ అనేది ప్రవహిస్తూ ఉంటుంది. రెండు శుభదిక్కుల్లోనూ కూడా ఒక నది ప్రవహించేటువంటి ప్రాంతం కన్నా అత్యుత్తమైన ప్రాంతం ఏదీ లేదని తనకు తాను నిర్ణయించుకుని ఈ ప్రదేశాన్ని ఆయన సెలెక్ట్ చేసుకున్నారు. వచ్చిన తర్వాత రెండోది అత్యుత్తమైన వృక్షాలన్నింటినీ నాటించారు. ఈ వృక్షాల కింద కూర్చుని తపస్సు చేసిన వాడు ఎవరిదైనా సరే తపస్సు ఫలిస్తుంది. అంత గొప్ప వనాన్ని తయారు చేశారు. ఇది తపోవనం. ఎవరైనా సరే ఈ ఊళ్ళో ఉన్నటువంటి వాళ్ళు వచ్చి ఇక్కడ కూర్చుని ధ్యానం చేసుకుంటే ధ్యానం ముదిరి తపస్సు అయితే వాళ్ళ తపస్సు ఫలిస్తుంది. అటువంటి ప్రాంతాన్ని ఇక్కడ ఆయన సెలెక్ట్ చేసి మన అందరి కోసం ఇవ్వడం జరిగింది. తర్వాత ఇక్కడ గోసేవ, అద్భుతమైన గోసేవ చేయడం జరిగింది. ఎంతోమంది గోవులను తీసుకొచ్చి ఇస్తే ఆ గోవుల్ని పేరు పెట్టి పిలిచి వాటికి సేవ చేసే అంత చిన్న పిల్లడి లాంటి మనస్తత్వం అయింది. మా స్కూల్ అయిపోయిన తర్వాత సుమారుగా 7 గంటల వేళ ఇక్కడికి వచ్చేవాళ్ళం. వచ్చిన తర్వాత వారితో కూర్చుని మాట్లాడుతూ ఉంటే చంటి పిల్లడితో కూర్చుని మాట్లాడినట్టు కాసేపు అనిపించేది. మహాజ్ఞానితో మహా సన్యాసితో మాట్లాడుతున్నటువంటి జ్ఞానం కూడా మాకు కలుగుతూ ఉండేది, రెండూ కలుగుతూ ఉండేవి. అటువంటి వ్యక్తి ఇంకా ఎక్కువ కాలం ఉంటే బాగుండని మనకు అనిపిస్తుంది. కానీ భగవంతుడు ఆయన్ని పిలిచాడు. ఆయన శివైక్యం చెందారు, శివుడు అయ్యారు. ఆయన ఇప్పుడు శివుడు. అందుకే ఆయన పోయిన రోజున, ఆ పరమపదించిన రోజున ఇక్కడ ఆయనకి అందరిలాగా అంత్యక్రియలు కాకుండా అభిషేకాలు చేశారు. శివాలయంలో శివుడికి ఎలాగైతే పూజ చేసి అభిషేకాలు చేస్తామో ఆ రకంగా నమ్మకం చమకం అన్నీ చదివి అభిషేకాలు చేశారు. ఆయన శివుడు. కాశీలో శివుడు ఉన్నాడు, మన తాండవ కాశీలో శ్రీ శ్రీ సచ్చిదానంద స్వామి వారు ఉన్నారు. సచ్చిదానంద సరస్వతి స్వామి ఇక్కడే ఉన్నారు. వారిని వచ్చి ఒక్కసారి తలుచుకొని ఇక్కడ కూర్చుని ఎవరైనా సరే మనోపవాంఛ ఏదైనా ఉంటే దాన్ని కోరుకుంటే అన్నీ కూడా ఫలిస్తాయి. అంటే తుని పట్టణ ప్రజల అదృష్టవశాత్తు ఆయన ఈ ప్రాంతాన్ని ఏర్పాటు చేశారు. కాబట్టి ఇక్కడికి వచ్చి అందరూ కూడా ఈ ప్రాంతం యొక్క ఔన్నత్యాన్ని గుర్తించి ఇక్కడ కూర్చుని వాళ్ళ కోరికలన్నీ తీరేలాగా భగవంతుని ప్రార్థించి స్వామివారిని ప్రార్థించుకోవాలని. ఈ ప్రాంతం ఆయన లేకపోయినా ఇప్పుడు ఆయన భౌతికంగా మాత్రమే లేరు, ఆయన ఇక్కడే ఉన్నారు. ఆయన ఉన్నట్టుగానే ఈరోజు అసలు మొత్తం ఈ ప్రాంతం అందరికి చూస్తే అన్నీ ఆయన ఉన్నట్టుగానే కనిపిస్తుంది. ఏ పటం ముందు నిలిచినా అందరూ చెప్పేది అదే. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ అక్కడ మాట్లాడుకుంటూ ఉంటే విన్నాను, ఆయన మమ్మల్ని చూస్తున్నట్టుగా ఉంది అని.
కళ్ళలో కళ్ళు పెట్టి ఆయన చూసి మనం చూస్తున్నట్టు, ఆయన చెయ్యి ఇలా పెడితే మమ్మల్ని ఆశీర్వదిస్తున్నట్టు ఉందండి మాస్టర్ అని చెప్పేసి అందరూ చెప్పుకోవడం విన్నాం. అంచేత ఈ ప్రాంతం యొక్క పవిత్రతను మనం అందరూ కూడా గుర్తించి ఈ ప్రాంతపు అభివృద్ధికి పెద్దలందరూ, ఇలాంటి పెద్దలందరూ కూడా సహకరించాలని, ఈ ప్రాంతం మన రాష్ట్రంలోనే గొప్ప పేరు రావాలని నేను కోరుకుంటూ ఈ అవకాశం ఇస్తున్న మీకు నమస్కారాలు.